ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ తలపట్టాయి. టాస్ గెలిచి లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్కు బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్ టీం జట్టులో రవీంద్ర జడేజా అత్యధికంగా 43 పరుగులు చేశారు. 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి లక్నో సూపర్ జైంట్స్ జట్టులో మిచెల్ మార్ష్ 55 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగాడు. లక్నో సూపర్ జైంట్స్ కేవలం 119 పరుగులు మాత్రమే చేసి 10 వికెట్లు కోల్పోయింది 18 ఓవర్లలో. 18 ఓవర్లలో 119 పరుగులకి లక్నో సూపర్ జైంట్స్ ఆల్అవుట్. దీంతో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.